क्या अपनी माताओं, बहुओं, बेटियों सहित किसी भी मतदाता की सीसीटीवी वीडियो चुनाव आयोग को साझा करनी चाहिए क्या? చూశారు కదా, ఈసీ కమిషనర్ చెప్పేది ఏంటంటే అమ్మలు అక్కలు చెల్లెలు వాళ్ళ వీడియోలు బయట పెట్టాలా పెట్టవద్దు అనే విషయం ఈయన చెప్తున్నట్టయితే, మరి మీరు ఎవరు పర్మిషన్ తీసుకొని మా అమ్మలు అక్కలు చెల్లెల వీడియో తీసిరు? వీఆర్ నాట్ ఆస్కింగ్ యూ. మీకు బాత్రూమ్ లో వీడియో లేదంటే బట్టల షాప్ లో బట్టలు మార్చుకునే వీడియోలు అడుగుతలే, ఓటేసిన వీడియో చూపిమని అడుగుతున్నాం మేము. ఓటేసి నిజంగానే ఒకటే వ్యక్తి వేసిండా, లేదంటే ఒకటే వ్యక్తి 10 సార్లు ఒకటే పార్టీకి వేసిండా? ఇప్పుడు బేసిక్ గా వీళ్ళు సమాధానం చెప్పాల్సింది రాహుల్ గాంధీ గారికి కాదు, దేశ ప్రజలకు సమాధానం చెప్పాలి. దేశ ప్రజలకు సమాధానం చెప్పడం వదిలేసి ఒక రాజకీయ పార్టీలక మారి ఆ పార్టీ వ్యక్తులక మాట్లాడుతుంటే, ఈరోజు అంటే అంటే అఫిడవిట్ ఇవ్వండి, దానిపైన సైన్ చేసి ఇవ్వండి, ఓటు తీసుకో అంటే మరి నువ్వు తీసుకో, ఓటు తీసుకో. రాహుల్ గాంధీ చెప్పింది అబద్ధమని నువ్వు ఓటు తీసుకో. రాహుల్ గాంధీ చెప్పింది నిజం కాదు, రాహుల్ గాంధీ పైన డిఫర్మేషన్ కేసు అయ్యి, లేదంటే నిజంగా ఆరోపణలు చేసినా మా దగ్గర సోషల్ మీడియాలో వీడియోలు పెట్టడంలో మేము డిఫర్మేషన్ కేసు అయ్యి ఎందుకు వెళ్ళావు? నీకు శాత కదా, నీకు ఆధారాలు లేవా? అవి ఫేక్ అయ్యి, ఎందుకంటే అవన్నీ వాస్తవాలు కాబట్టి వీళ్ళు దొంగ నాటకాలు ఆడుతున్నారు కాబట్టి ఈసీ బీజేపీ కుమ్మక్కై ఇన్ని రోజులు రాష్ట్రంలో దేశంలో ఎలక్షన్లు గెలిచారు కాబట్టి ఈ రోజు ఇన్ని డ్రామాలు జస్ట్ కవర్ చేసుకొస్తే 80 నిమిషాల ఏదైతే ప్రెస్ మీట్ ఉందో దాంట్లో ఒక్క పాయింట్ కూడా ఈసీ ఏదైతే రాహుల్ గాంధీ చెప్పింది అబద్ధం ఒక్కసారి కూడా చెప్పలేదు, ఎందుకంటే నిజాలు కాబట్టి.